ఇప్పుడు తనకు జరిగిన సన్మానానికి కృష్ణ చైతన్య గారు సమాధానం చెప్తారు. ఎందరో పెద్దలు, ఎందరో పూజ్యులు, ఎందరో గౌరవనీయులు, ఎందరో పురప్రముఖులు, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు తెలుసు సాధారణంగా ఇలాంటి సన్మానాలు రాజకీయ నాయకులకు జరుగుతూ ఉంటాయని, లేదా కవులకు కళాకారులకు జరుగుతూ ఉంటాయి. కానీ ఒక పోలీస్ ఆఫీసర్కి ఇంత పెద్ద సన్మానం జరగటం నా అనుభవంలో ఇదే మొదటిసారి. ఈ సన్మానం వెనుక ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారంటే ఈ సన్మానం ఎంత గొప్పదో, దీని చరిత్ర ఎంత గొప్పదో నేను చెప్పకుండానే అర్థం చేసుకోగల విజ్ఞత మీ అందరికీ ఉందని నాకు తెలుసు. క్షణం కూడా తీరికలేని పరిస్థితుల్లో ఉండి నా కోసం, నన్ను సన్మానించడం కోసం వారు ఇంత దూరం వచ్చారంటే వారి జీవితంలో ఈ సన్మానానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మీకు అర్థమవుతుంది. రాష్ట్రాన్ని పాలించేది మేము కాదు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, గజెటెడ్ ఆఫీసర్లు అన్నారు మన మంత్రి గారు. ఇది అక్షరాల 100% నిజం. అంతేకాదు, దేశంలో అవినీతి, లంచగొండితనం పెరిగిపోయాయి, నీతి నిజాయితీ మచ్చుకైనా కనపడడం లేదు అన్నారు. కానీ ఎందుకు కనపడకుండా పోయింది? అది చెప్పడానికే నేను ఈ వేదికను ఉపయోగించుకుంటున్నాను. పవిత్రమైన గంగా నది ఉన్నత శిఖరాల నుంచి జారి దిగజారి క్రమంగా మురిక్కాలవలోకి ప్రవహించి ఆ పవిత్ర గంగాజలం కలుషితమైపోయినట్లే మహాత్ములతో, నిజమైన ప్రజానేతలతో ప్రారంభమైన రాజకీయ చరిత్ర ఈనాడు ఉన్నత శిఖరాల నుంచి దిగజారి పచ్చి మోసగాళ్లతో, పగటి వేషగాళ్లతో, పరమ స్వార్థపరులతో, నీతి నిజాయితీ తెలియని నికృష్టుల చేతుల్లో పడి కలుషితమైపోయిందని చెప్పడానికి నేను సాహసిస్తున్నాను. అసలే అవినీతి, లంచగొండితనం ఎక్కడుంది? ఈ రాజకీయ నాయకుల నుంచే ఆరంభమైంది. వీళ్ళు ఎలక్షన్లో నిలబడ్డానికి 10 మంది పెద్దల సహాయం కావాలి. ఆ తర్వాత మంత్రులు కావడానికి మరో 10 మంది పెద్దల మద్దతు కావాలి. వీళ్ళు మంత్రులు కావడానికి లక్షలు వెచ్చించిన కొందరు పెద్దలు మేం వెచ్చించిన లక్షలకు ప్రతిఫలం ఏమిటి అని వీళ్ళని నిలదీస్తారు. వాళ్ళు చేసే అన్యాయాలకు, అక్రమాలకు ఈ మంత్రులను అడ్డం పెట్టుకుంటారు. గత్యంతరం లేక ఈ మంత్రులు వాళ్ళకేం కావాలో చూడండి అని అధికారులైన మమ్మల్ని శాసిస్తారు. పొరపాటున ఏ అధికారైనా అడ్డుపడితే ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నిస్తారు, లేదా సస్పెండ్ చేస్తారు. ఒకడు తప్పు చేశాడని పట్టుకుని వాడి చేతులకు బేడీలు వేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టగానే రాజధాని నుంచి ఫోన్ వస్తుంది, వాడు మనవాడే, విడిచిపెట్టండి అని. అప్పుడు అధికారులు ఏం చేస్తారు? ఏం చేయాలి? ఎక్కడో హత్య జరిగిందని ఫోన్ వస్తే వెళ్లి అసలు హంతకులను పట్టుకుంటే వెంటనే కేసు మూసేయమని ఆదేశాలు వస్తాయి రాజధాని నుంచి. అప్పుడేం చేయాలి? ఎక్కడో ఎందుకు, నా అనుభవమే చెప్తాను. ఓ పెద్దింటి ఆయన కూతురు ఒళ్ళు తెలియని స్థితిలో తప్ప తాగి కారు డ్రైవ్ చేస్తే ఆ కారు కింద పడి 5గురు చనిపోయారు. అప్పుడు ఆ అమ్మాయిని మేము అరెస్ట్ చేస్తే ఆ అమ్మాయిని వదిలేసి అమాయకుడైన కారు డ్రైవర్ మీదకి కేసు నెట్టమని పెద్దల నుంచి నాకు ఫోన్. ఆ ప్రమాదం కల్పించిన వ్యక్తి ఎవరో కాదు, మన పిచ్చయ్య దొరగారి కూతురు. ఆ ఫోన్ చేసింది గౌరవనీయులైన అమాత్యులు. కృష్ణ చైతన్య జిందాబాద్, కృష్ణ చైతన్య జిందాబాద్, పోలీస్ డిపార్ట్మెంట్ జిందాబాద్. ఇప్పుడు చెప్పండి, ఎలా? చట్టాన్ని కాపాడడం ఎలా? ధర్మాన్ని పరిరక్షించడం ఎలా? పాపం, నన్ను ట్రాన్స్ఫర్ చేయించాలని చూశారు మంత్రి గారు. వారికి వీలు పడలేదు. కారణం మీరు, అంటే ప్రజలు. శాసనాల నుంచి, చట్టాల నుంచి తప్పించుకున్న ఈ రాజకీయ నాయకులు ప్రజల నుంచి తప్పించుకోలేరని రుజువు చేశారు. గద్దెనెక్కించిన ప్రజలే గద్దె దించగలరని, పూలమాలలు, ప్రేమ హారతులు కురిపించిన ప్రజలే విశ్వాసం సన్నగిలిన మరుక్షణం రాళ్లవానలు కురిపించగలరని, మంగళహారతులు పాడగలరని అమ్ముడు పోయిన ఈ రాజకీయ నాయకులు గుర్తించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ముసుగు వేసి స్వామ్యాన్ని స్వార్థంగా మలుచుకుని ప్రజాస్వామ్యానికే అర్థం మార్చిన ఈ రాజకీయ నాయకులకు ప్రజలే బుద్ధి చెప్పాలి. అందుకే ప్రజలే ఉద్యమించి ప్రజా జీవితం నుంచి అవినీతిని తొలగించాలని నేను పిలుపునిస్తున్నాను. మేము రాజకీయాల్లో చరిత్ర సృష్టించామని, అవతార పురుషులమని, యుగ పురుషులమని మూర్ఖంగా నమ్మే రాజకీయ నాయకుల్ని నేను హెచ్చరిస్తున్నాను. ఏ విప్లవం వచ్చినా, ఏ మార్పు వచ్చినా, ఏ ప్రభంజనం చెలరేగినా, ఏ చరిత్రను చూసినా అందుకు కారణం ప్రజలేనని, ప్రజలే చరిత్రకు నిర్మాతలని, ప్రజలే ప్రళయ ప్రభంజన కారకులని, ప్రజలే తుది తీర్పునిచ్చే న్యాయమూర్తులని, ప్రజలు కళ్ళు తెరచి నిజాలను గమనిస్తే, మోసాలను గ్రహిస్తే, వంచకులను గుర్తిస్తే, మార్పు కోసం ఉద్యమిస్తే ఆ ప్రజా ఆగ్రహ ప్రవాహంలో ప్రస్తుత చరిత్రలు తుడిచిపెట్టుకుపోతాయని హెచ్చరిస్తున్నాను. నిజంగా ఈ రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడాలంటే
నిజాయితీ పరులైన నాలాంటి అధికారులు ఉండటమే కాదు, అవినీతి పరులైన ఈ రాజకీయ నాయకులు పదవుల్లోంచి తొలగిపోవాలి. తొలగిపోవటమే కాదు, శాశ్వతంగా రాజకీయ రంగం నుంచి నిష్క్రమించాలి. అలా నిష్క్రమించని నాడు వాళ్ళని మీరే నిష్క్రమించేటట్టు చెయ్యాలి. జై హింద్.